ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్సీ కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఏమన్నా కూడా మొత్తం ఇది కూటమికే మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు వస్తాయి. ఈ 5 ఎమ్మెల్సీల్లో ఒకటి జనసేన, 4 టీడీపీ పార్టీకి ఉండే అవకాశం ఉందని ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది. ఆ ఒకటి జనసేన ఎవరంటే నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇస్తారు. అది ఉగాది పండుగ రోజున మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు అని చెప్పి కూడా ఒక చర్చ మనం గతంలోనూ చూసాం. ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో మరి ఈ మిగిలినటువంటి 4 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 4 ఎమ్మెల్సీ స్థానాలకు అనేక మంది పోటీ పడుతూ ఉన్నారు టీడీపీ పార్టీలో. మరి ఆ పోటీ పడేటువంటి వారిలో సీనియర్లు చాలామంది ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసినటువంటి వాళ్ళు, మరి పార్టీ కోసమే ఎలాంటి పదవులు లేకున్నా కూడా కొన్ని సంవత్సరాలుగా పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. 20 సంవత్సరాలుగా పార్టీ కోసం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాల క్రితం పార్టీ కోసం కట్టుబడి పార్టీ సిద్ధాంతాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పార్టీ కష్టకాలంలో ఓడిపోయినప్పుడు కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఏదో ఒక పదవి రాకపోతుందా, అధికారంలోకి వస్తే మాకు న్యాయం జరగకపోతుందా అని ఆలోచన చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా సీనియర్లు ఎవరైతే ఉన్నారో మొన్నటి ఎన్నికల్లో వాళ్ళకు మీరు సీట్లు త్యాగం చేయండి, పొత్తులో భాగంగా ఉన్నాం కాబట్టి మీకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి క్రమంలో మరి వాళ్ళు సీట్లు త్యాగం చేయడం జరిగింది. చాలా సీనియర్లు మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో మరి ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఈ ప్రక్రియ అంతా కూడా ఆయన చూసుకోవట్లేదు, మొత్తం నారా లోకేష్ గారే చూస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారి యొక్క ఉద్దేశం ఏంటి? సీనియర్లందరినీ పక్కన పెట్టి యంగ్స్టర్ని తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్సీలు ఎవరెవరికి ఇస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన ఆయన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మరి సీనియర్లందరూ కూడా అన్యాయం జరుగుతూ ఉంది కదా. సో మరి నారా లోకేష్ గారితో వాళ్ళకి షాక్ ఇస్తూ ఉన్నారనేటువంటి చర్చ గట్టిగానే జరుగుతుంది. ప్రధానంగా పిఠాపురంలో సీటు త్యాగం చేసినటువంటి వర్మ ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఆ వర్మకు ఎమ్మెల్సీకి సంబంధించి ఒక చర్చ ఎక్కడ కూడా జరగట్లేదు, వస్తుందన్న గ్యారంటీ లేదు. వర్మని అసంతృప్తితో ఉన్నారనేటువంటి చర్చ కూడా ఆ టీడీపీ పార్టీలో ఉంది. టీడీపీ క్యాడర్ ఏమో ఖచ్చితంగా వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పి గట్టిగానే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వంగవీటి రాధకు సంబంధించి కూడా, మరి వంగవీటి రాధకు సంబంధించి కూడా ఇక్కడ కూడా చర్చ జరగట్లా. వీళ్ళిద్దరికి సంబంధించి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లు ఇవి. మరి వీళ్ళకు ఎమ్మెల్సీ స్థానాలు వస్తాయనే గ్యారంటీ లేదు అనేటువంటి చర్చనే ఉంది. మరి వీళ్ళకి నిజంగానే ఇస్తారా? ఈ చర్చ జరుగుతున్నట్టు పక్కన పెడతారా? లేకపోతే మళ్ళీ 2026లో ఖాళీ అవుతాయి కదా, అప్పుడు ఏమైనా ఛాన్స్ ఇస్తారని మాత్రం చూడాల్సి ఉంది. అయితే ఇక్కడ దేవినేని ఉమాకు సంబంధించి మరి ఆయన సీనియర్, మరి మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. మరి సీనియర్లు పక్కన పెడితే ఆయనకు కూడా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పీతల సుజాతకు సంబంధించి, అదేవిధంగా బుద్ధా వెంకన్నకు సంబంధించి కూడా మరి ఆయన కూడా పార్టీలో సీనియరే, నిన్న మొన్న వచ్చినటువంటి వ్యక్తి కాదు. మరి ఈయనను కూడా పక్కన పెడతారా అనేటువంటి ఛాన్స్ ఉంది. ఇక నంద్యాలలో పోటీ చేసినటువంటి వ్యక్తి భూమా బ్రహ్మానందరెడ్డికి అయితే ఆ వ్యక్తి యంగ్స్టరే. మరి ఆయనకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అంటే ఆయన పేరు ప్రస్తావన అయితే లేదు. అదేవిధంగా ముఖ్యంగా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు అయితే తమ్మలపల్లి శంకర్ యాదవ్. మరి ఆయనకు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, ఆయనకు న్యాయం చేయాలనేటువంటిది చాలామంది కోరుతున్నారు. ఎక్కువగా మెజారిటీ టీడీపీ క్యాడర్ కోరుకుంటున్నది, అడుగుతున్నది ఎవరి పేరు అంటే మహమ్మద్ నజీర్. టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి. 25 సంవత్సరాలుగా మరి టీడీపీ పార్టీ, ఇంకా నాకు తెలిసి ఇంకా ఎక్కువనే ఉండొచ్చు, అప్పటి నుంచి కూడా టీడీపీ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా వివాదాలకు దానికి తావు లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ కూడా అన్ని వర్గాల నుంచి ఉంది. అదేవిధంగా ఆదోని నియోజకవర్గంలో బీజేపీ పార్టీ కోసం సీటు త్యాగం చేసినటువంటి వ్యక్తి మీనాక్షి నాయుడు. మరి ఆ వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా గట్టిగానే ఉంది. ఇంకా జవహర్ కానీ, తర్వాత బీటెక్ రవి కానీ, తర్వాత ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ అంటే ఇందులో చాలామంది సీనియర్లు ఉన్నారు. మరి నారా లోకేష్ గారు సీనియర్లకు ఛాన్స్ లేదని చెప్తా ఉన్నారు, యంగ్స్టర్ని తీసుకుంటారన్నప్పుడు ఇందులో ఎవరైతే సీనియర్లు ఉన్నారో ఆ సీనియర్లకు అయితే ఖచ్చితంగా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా, లేకపోతే మొత్తం నారా లోకేష్కే వదిలేస్తారన్నది మాత్రం చూడాలి. నిన్న ఏదైతే టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం కష్టపడేటువంటి వారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేస్తాం, ఎమ్మెల్యేల వెంట తిరిగే వాళ్ళు కాదు, ప్రజల కోసం ప్రజల తరపున ఫైట్ చేసేవాళ్ళు, ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వాళ్ళకు ఖచ్చితంగా మరి నామినేటెడ్ పదవులు కానీ ఎమ్మెల్సీ పదవులు కానీ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పారో, ఈ క్రమంలో టీడీపీ పార్టీ నుంచి కొంత వ్యతిరేకత వస్తూ ఉంది. మరి పార్టీ కోసం కష్టపడేటువంటి వాళ్ళు చాలామంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళని పక్కన పెడతారని ఒక చర్చ జరుగుతూ ఉంది కదా. మరి వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారు ఒకటి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నాగబాబు గారు ఉన్నారో, మరి నాగబాబు గారు ఎక్కడ ప్రజల కోసం పనిచేశారు, ఎక్కడ ప్రజల కోసం ఫైట్ చేశారు, ఎక్కడ ప్రజల మధ్య తిరిగారు, ఒక పవన్ కళ్యాణ్కి అన్న అనే తప్పితే ఆయన చేసింది ఏమైనా ఉందా?
అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిగా చేస్తారనే ఒక చర్చ జరుగుతూ ఉంది కదా. మరి పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. మరి ఆ వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు మరి ఇక్కడ మన పార్టీ టీడీపీ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకు మంత్రి పదవి రాకుండా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఆలోచన చేసుకోవాలి. సో ఒకవేళ నిజంగా జనసేన పార్టీకి న్యాయం చేయాలనుకుంటే కనుక రాజ్యసభకు పంపించేటువంటి ప్రయత్నం చేయండి, కానీ ఇక్కడ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి మాత్రం ఇవ్వకండి అనేటువంటి అభిప్రాయాలు కూడా ఇక్కడ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నారా లోకేష్ గారిని తన రాజకీయ భవిష్యత్తు రానున్న రోజుల్లో తనకు సహకరించే వాళ్ళు, తన వయసుతో సమానంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటే తనకు బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి సీనియర్లకి ఛాన్సే లేదనేటువంటి అభిప్రాయాలతో ఉన్నాయి. ఎన్నికల్లో గెలవడానికి మాత్రం సీనియర్లు కావాలి, పదవులు ఇచ్చేటువంటి క్రమంలో మాత్రం సీనియర్లను పక్కన పెట్టడం కరెక్టా అనేటువంటి అసంతృప్తి సీనియర్లలో ఉంది. 2026లో మళ్ళీ కొంచెం ఖాళీ అయితే కదా, అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్పి వీళ్ళను సీనియర్లను వెయిటింగ్ లిస్ట్లో పెడతారనేది చూద్దాం. ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాల వల్ల పార్టీ క్యాడర్ అయితే అసంతృప్తికి లోనవుతూ ఉన్నారు, సీనియర్లు చాలా బాధపడుతున్నారంటే చర్చ ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.